హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఈరోజు మనం 7th క్లాస్లో ఉన్నటువంటి గ్రామర్ లేదా భాష అంశాలు చూడబోతున్నాం. సో ఫస్ట్ చూడండి, కింది వాక్యాలను సరైన విభక్తి ప్రత్యయాలతో పూరించండి. నాయనమ్మకు మందులు వేసుకోవడం చేతనవుతుంది. సో కు అన్నది షష్ఠి విభక్తి కిందకు వస్తుంది, ఎందుకంటే కిన్కున్ యొక్క లోపల. కోపం వలన ఇట్లా జరిగింది. సో వలనన్ కంటెంట్ బట్టి అన్నది పంచమి విభక్తి కిందకు వస్తుంది. నెక్స్ట్, శేఖర్ కోసం రవి ఎదురు చూశాడు. సో కొరకున్ కై అంటే చతుర్థి. అందరితో కలిసి ఆడుకో. సో చేతన్ చేన్ తోడన్ థోన్ తృతీయ విభక్తి. సో రెండో చూసినట్టయితే కింది వాక్యాల్లో క్రియలు గుర్తించి పక్కనే రాయండి. రాజు ఆసుపత్రికి వెళ్ళాడు. ఓకే, వెళ్ళాడు అన్నది క్రియ. శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది అన్నది క్రియ. సో ఇది చాలా సింపుల్ కాబట్టి ఇవి క్రియాపదాలు అన్నట్టు. నెక్స్ట్ అంటే ఇక్కడ చూడండి, ప్రతి వాక్యంలోనూ చివర ఉన్న క్రియలు పని పూర్తయిందని తెలుపుతున్నాయి. ఇట్లా పని పూర్తయినట్లు తెలిపి క్రియలను సమాపక క్రియలని. సో ఇది ప్రీవియస్గా అడిగాడు, గమనించండి బాగా. సో పని పూర్తయినట్టు తెలిపే క్రియలని సమాపక క్రియలు, వాక్యం మధ్యలో ఉన్న క్రియలు పని పూర్తి కాలేదని తెలుపుతున్నాయి. సో పని పూర్తి కానంటే ఏవైతే తెలుపుతాయో అవి అసమాపక క్రియలు. చూడండి, చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది. సో ఇక్కడ సమాపక క్రియ ఏంటి? తాగుతుంది. ముంచుకొని అన్నది అసమాపక క్రియ. ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు అన్నది సమాపక క్రియ. ఆపివేసి అన్నది అసమాపక క్రియ. సో ఇవి మీరు గమనించాలి. నెక్స్ట్ చాప్టర్ చూసినట్టయితే భాషను గురించి తెలుసుకుందాం. అందులో కింది వాక్యాలలో భాషా భాగాలను గుర్తించండి, పట్టికలో రాయండి. సో ఇందులో ఏది నామవాచకం, ఏది సర్వనామము, ఏది విశేషణం, ఏది క్రియ, ఏది అవ్యయమో చూడాలి. మనకు నామవాచకాలు తెలుసు, పేర్లు. సర్వనామాలు అంటే పేరుకు బదులుగా వాడేది. విశేషణం అంటే సర్వనామాన్ని కానీ నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది అన్నమాట. అండ్ క్రియ అంటే కూడా మనకు తెలుసు, పనిని తెలిపేది. అవ్యయాలు చూద్దాం మనం. అవ్యయాలు వచ్చేసి అయ్యో అన్నది అవ్యయం. ఓకే, రైట్. నెక్స్ట్ సంధి. నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ. వారు ప్లస్ ఇచ్చట, వారిచ్చట. సో మొదటి పదం అన్నది నేడు, చివరి అచ్చు పూర్వస్వరం. వు రెండో పదం, ఇక్కడలో మొదటి అచ్చు పరస్వరం. సో ఏం లేదు ఇక్కడ. ఇందులో సంధిలో ఎప్పుడైనా సరే పూర్వస్వరం పరస్వరం అని ఉంటాయి. ఓకే, సో ఇక్కడ డు, నేడు, ఇక్కడ అనే వాటిలో చూసినట్టయితే డు అన్నది పూర్వస్వరం, ఇక్కడలో ఈ అన్నది పరస్వరం. ఓకే, ఈ పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది. సో దీనిని మనం ఏమంటామంటే సంధి అంటాం. ఓకే, పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అగడాన్ని సంధి అంటాము. ఏకాదేశం అంటే ఏంటి? ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం. రైట్, అర్థమైంది కదా. సంధి అంటే ఏం లేదు, పూర్వస్వరం పరస్వరం రెండు కలిసినప్పుడు పరస్వరమే ఐ హ్యాండెడ్గా ఉంటుంది అన్నమాట. ఏకాదేశం అయిపోతుంది. డన్. కింది పదాలను విడదీయండి. అతడెక్కడ, అతడు ప్లస్ ఎక్కడ. బొమ్మనిచ్చను, బొమ్మను ప్లస్ ఇచ్చను. మనిషి అన్నవాడు, మనిషి ప్లస్ అన్నవాడు. సో కింది పదాలను కలపండి అన్నారు. మేనల్లుడు, పుట్టినిల్లు, ఏమంటివి. నెక్స్ట్ ఇందులో ఉత్వసంధి అనే డెఫినేషన్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఉత్వసంధి అవి ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది. ఉకారాన్నే మనం ఉత్తు అని అంటాం. ఓకే, సో ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము అన్నది ఉత్వసంధి యొక్క సూత్రం. ఫర్ ఎగ్జాంపుల్, రాముడు ప్లస్ అతడు, సోముడు ప్లస్ ఇతడు, మనము ప్లస్ ఉంటిమి, అతడు ప్లస్ ఎక్కడ. ఇక్కడ చూడండి, రాముడిలో డు అని ఉందా, అది ఉత్తు అన్నట్టు, లేదంటే ఉకారం అన్నట్టు. సో దానికి ఆ అనే అచ్చు పరం అవుతుంది. సోముడిలో
ఊ ఉంది కదా, దానికి ఈ అనే అచ్చు పరం అవుతుంది. సో ఈ విధంగా పరమైనప్పుడు సంధి అన్నది కంపల్సరీ జరుగుతుంది. ఓకే, సో దానినే మనం ఉత్వ సంధి అని పిలుస్తాం. చెట్టు ఎక్కి, వాడు ఎక్కడ, వాడెక్కడ, ఎదురు ఏగి, ఎదురు ప్లస్ ఎదురేగి, సో లైక్ దట్. కొన్ని తెలంగాణ పదాలు. కందిలి అంటే లాంతరు, గొందు అంటే జిగురు, జిమ్మలు చేపలు, లగాంచి బలంగా, ఆపతి కష్టం, ఉరుకు పరుగు, రికాం తీరిక, దడి కంచె, మునుపు క్రితం, సొక్కం అంటే మంచి నిజాయితీ, అల్కగా అంటే తేలికగా, ఉసికే అంటే ఇసుక, బుక్కు అంటే తిను, సందుగు పెట్టె, బోళ్ళు ఒంటెగిన్నెలు, బయాన అంటే ముందు ఇచ్చే అడ్వాన్సు లేదంటే డబ్బు, యారాలు తోడికోడలు, తిర్లమర్ల వెనకది ముందుకు, ముందుది వెనకకు, ఎల్లెల్కల వెల్లకిల, ఆమడలు కవలలు, దూప దప్పిక, దేవులాడు వెతుకు, తక్కెడ త్రాసు, దురస్తు బాగుచేయు, తప్పుకు మూత, బుగులు భయం, చెండు బంతి, పుడా ప్యాకెటు, కారటు ఉత్తరం, అగడు అత్యాస, సైసు ఉండు, కొప్పెర వేడి నీళ్ళ కాగు, తంతె మెట్టు, కాపాయం పొదుపు. సో కొన్ని తెలంగాణ సామెతలు చూసినట్టయితే, అంతంత బీరకాయ కద్దసీరు మసాలా, దంచిన దానికి బుక్కిందే కూలి, ఉపాసం ఉంటే అప్పు తీరది, ఊపిరితో బుర్ర పెరగది, ఎంగిలికి ఎగ్గు లేదు, తాగుబోతుకు సిగ్గు లేదు, పొత్తుల పని సుఖం, ఒంటిగా తిండి సుఖం, పగటి ముచ్చట పనికి చేటు, రాత్రి ముచ్చట నిద్రకు చేటు, నాభికాడ చల్లబడితే నవాబుతోని జవాబియొచ్చు, నాలుక మీద కాదు కడుపులుండాలే, నాగు బామంత కోపం, జర్రిబోతంత పిరికి, ధైర్యం దండిది, చేయి మొండిది, గవ్వ ఆందాని లేదు, గడియ ఫుర్సతు లేదు. కలిపి రాసి సంధిని గుర్తించండి అంటుండు. నీవు ప్లస్ ఎక్కడ, నీవెక్కడ, ఇది ఉత్వ సంధి. భీముడు ప్లస్ ఇతడు, భీముడితడు, ఇది కూడా ఉత్వ సంధియే. అతడు ఎక్కడ, అతడెక్కడ, ఇతడొకడు, ఆటలాడు, ఇవన్నీ కూడా ఉత్వ సంధులే. ఎందుకంటే ఉత్తునకు అచ్చుపరమైతే సంధి అన్నది నిత్యము, లేదంటే సంధి తప్పక జరుగుతుంది అని కూడా అనొచ్చు. నిత్యం అనొచ్చు, సంధి తప్పక జరుగుతుంది అని కూడా అనొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఇత్వ సంధి గురించి చూద్దాం. ఇంతసేపులో ఉత్వ సంధి చూసినా, ఇప్పుడు ఇత్వ సంధి అనమాట. ఏమి ప్లస్ అది, ఏమది, ఏమి అది, ఏమది వస్తుంది, ఏమి అది కూడా వస్తుంది. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికి ఎంత, ఎవరికి ఎంత, యా ఎంత వస్తుంది. ఓకేనా, యా ఉంటుంది కదా, అందులో ఎంత. సో మామూలుగా ఎవరికి ఎంత వస్తుంది, ఎవరికి ఎంత అది వస్తుంది. మరి ఇప్పుడు, మరెప్పుడు అండ్ మరి ఇప్పుడు, మరిప్పుడు అని వస్తుంది, మరి ఇప్పుడు అని కూడా వస్తుంది అనమాట యాలో ఉన్నటువంటి. ఓకే, అవి ఏవి, అవేవి ప్లస్ అవి ఏవి, యాలో ఉన్నటువంటి ఏ. సో ఈ విధంగా డైరెక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏమి ప్లస్ అది అన్నదిలో ఏమది అని డైరెక్ట్ వస్తుంది కదా, ఆ ఏమది అన్నది సంధి జరిగినటువంటి నియమం అన్నట్టు. మరి ఏమి యది యాలో ఉన్నటువంటి యా వస్తుంది కదా, ఏమి యది అన్నది సంధి జరగక ఎడాగమం వచ్చింది. దాన్ని ఏమంటామంటే సంధి జరగక ఎడాగమం వచ్చింది. ఓకే, సో దీంట్లో ఈ విధంగా ఒకసారి సంధి జరిగి మరొకసారి సంధి జరగకపోవడాన్ని మనం ఏమంటామంటే వైకల్పికము అని అంటాం. ఏమంటాం, వైకల్పికం అని అంటాము. ఓకే, ఇప్పుడు మనం ఇత్వ సంధి యొక్క సూత్రం చూసినట్టయితే, ఏం వ్యాధుల యందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది. సో వైకల్పికం అంటే ఒకసారి జరగడం, మరొకసారి జరగకపోవడం, అంటే ఎడాగమం రావడం. ఓకే, ఏం వ్యాధుల యందు సూత్రం చూడండి. ఏం వ్యాధుల యందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది. ఓకే, సరే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్. రావాలి ప్లస్ అని, ఇదొకటి అంటే జరిగినటువంటి నియమము. ఇంకొకటి చూసినట్టయితే రావాలి అని, ఇక్కడ ఎడాగమం వచ్చింది, ఇది జరగనిది అనమాట. రైట్, చెప్పాలి ప్లస్ అంటే చెప్పాలి అంటే. నెక్స్ట్ ఒకటే అంటే ఒకటి ప్లస్ ఏ, మనం మామూలుగా అచ్చు ఏ వస్తుంది, హల్లుల్లో ఉన్నటువంటి గుణింతాల్లో ఉన్నటువంటి ఏ కూడా వస్తుంది అనమాట.
నెక్స్ట్ రానిదని, రానిది ప్లస్ అని, రానిది ప్లస్ ఎనీ. సో లైక్ దట్ మీరు చూసుకోండి. నెక్స్ట్ కింది పదాలను విడదీసి సందులను గుర్తించండి. మొదలయ్యింది, మొదలు ప్లస్ అయ్యింది, ఇది ఉత్వ సంధి అవునా కదా. ఉత్తునకు అచ్చుపరమైంది, సంధి జరిగింది. మేల్కొల్పాడు అంటే, మేల్కొల్పాడు ప్లస్ అంటే, ఇది కూడా ఉత్వ సంధి. ఉంటుంది ప్లస్ అని, ఇది చూడండి ఈ ఉంది కదా, సో ఇది ఇత్వ సంధి అవుతుంది. ఉంటుంది ప్లస్ అని, ఉంటుంది ప్లస్ ఎని. నెక్స్ట్ నాకిప్పటికీ, నాకు ప్లస్ ఇప్పటికీ, ఇది ఉత్వ సంధి. నైపుణ్యం ఉందో, నైపుణ్యము ప్లస్ ఉందో, ఇది కూడా ఉత్వ సంధియే. నెక్స్ట్ మనం విభక్తి ప్రత్యయాలు చూసినట్టయితే ఆదిత్య మంచి బాలుడు. సో డూ ఉంది కాబట్టి బాలుడులో అది ప్రథమ విభక్తి. తో ఉంది ఇక్కడ ఆలో, ఇది తృతీయ. ను ఉంది, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఓకే. నెక్స్ట్ కొరకు చతుర్థి, యొక్క షష్ఠి విభక్తి, యందు సప్తమి విభక్తి, అందు నన్నంటే సప్తమి విభక్తి. ఓ బాలలారా, ఓ, ఓరి, ఓసి, ఇవన్నీ ఏంటి సంబోధన ప్రథమ విభక్తి. ఓకే రైట్. నెక్స్ట్ మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. సవర్ణ దీర్ఘ సంధి. మనం ఇందాక ఉత్వ సంధి చూసినాం. ఒకసారి డెఫినేషన్ ఉత్వ సంధిది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే, ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది. నెక్స్ట్ ఇత్వ సంధి చూసినట్టయితే, ఏం యాదుల యందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికముగా నగు. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధి. శివాలయం, శివ ప్లస్ ఆలయం. మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు. భానుదయం, భాను ప్లస్ ఉదయం. మాతృణం, మాతృ ప్లస్ రుణం. ఇక్కడ చూడండి, ఆకి ఆ పరమైంది, ఆ వచ్చింది. ఈకి ఈ పరమైంది, ఈ వచ్చింది. భానుదయంలో ఊకి ఊ పరమైంది, ఊ వచ్చింది. మాతృ ప్లస్ మాతృణంలో రూకి రూ పరమైంది, రూ వచ్చింది. సో మనం డెఫినేషన్ చూస్తే, ఆ ఈ ఊరులకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఓకే చూడండి, దీన్ని మామూలు మన భాషలో చూసినట్టయితే, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు వచ్చి చేరినప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దానిని మనం సవర్ణ దీర్ఘ సంధి అని అంటాము. ఇక్కడ సవర్ణాలు అంటే ఏంటంటే, ఒకే రకమైన అచ్చులని మనం సవర్ణాలు అంటాం. అంటే ఆకి ఆ, ఈకి ఊకి ఊ, రూకి రు. సో వాటిని సవర్ణాలు అంటాం. ఏకాదేశం అంటే ఏంటి మరి అంటే, ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడము. ఓకే, ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరితే దాన్ని మనం ఏకాదేశం అని పిలుస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. హిమాలయం, హిమ ప్లస్ ఆలయం. కిరీటాకృతి, కిరీటాకృతి, కిరీట ప్లస్ ఆకృతి. మహానందం, మహా ప్లస్ ఆనందం. మహేంద్రుడు, మహి ప్లస్ ఇంద్రుడు. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం. కోటీశ్వరులు, కోటి ప్లస్ ఈశ్వరులు. మాతృణం, మాతృ ప్లస్ రుణం. ఓకే, నెక్స్ట్ మనం 8th చాప్టర్లో ఉన్నటువంటి చూద్దాం. ఇక్కడ మనం సమాపక మరియు అసమాపక క్రియలు మనం ఇందాక ఫస్ట్ చాప్టర్ ఆర్ సెకండ్ చాప్టర్లో చూసాం. అవి పూర్తయిన పనిని తెలిపేది సమాపక క్రియ, పూర్తి కాని పనిని తెలిపేది అసమాపక క్రియ. అయితే ఇక్కడ శిరీష అన్నం తిని సినిమాకు వెళ్ళింది. వెళ్ళింది అన్నది సమాపక క్రియ, తిని అన్నది అసమాపక క్రియ. సో సింపుల్ కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వాక్యాల్లో రకాలు ఇచ్చాడు. ఓకే, ఆశ్చర్యార్థక వాక్యము, విద్వర్తక వాక్యము అండ్ ప్రశ్నార్థక వాక్యము. సో మనం ఈ 3 వాక్యాలు ఇప్పుడు గమనిద్దాం. ఓకే, ఆశ్చర్యార్థక వాక్యం, ఈ వాక్యాలు ఆశ్చర్యాన్ని తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆహా ఎంత బాగుందో, ఇది ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్, చేతులు కడుక్కో అంటే ఇది ఒక ఆర్డర్ని తెలియజేస్తుంది. అంటే ఒక పనిని విధిగా చేయాలి అని చెప్తుంది అన్నమాట. కాబట్టి చేతులు కడుక్కో అన్నది విద్యార్థక వాక్యం. నెక్స్ట్, మన రాష్ట్ర రాజధాని ఏది, ఇది క్వశ్చన్ అన్నమాట. సో ప్రశ్న కాబట్టి ఇది ఒక ప్రశ్నార్థక వాక్యం.
నెక్స్ట్ ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, మనం గమనించాలి. మీరు ఏ ఊరు వెళ్తున్నారు, ఇది ప్రశ్నార్థక వాక్యం. ఈ పాఠం చదువు, ఇది విద్యార్థక వాక్యం. ఎందుకంటే ఒక ఆర్డర్ అన్నమాట. వసంత ఎంత బాగా పాడిందో, ఇది ఒక ఆశ్చర్యార్థక వాక్యం. సో ఈ విధంగా మీరు చూడండి. మిగతా 3 ఉన్నాయి, మిగతా 3 మీరు చేయండి. నెక్స్ట్ నేను ఎందుకు చెప్పట్లేదంటే వీడియో లెంతీ కాకుండా, ఓకేనా? రైట్. నెక్స్ట్ విడదీయండి, సందుల పేర్లు రాయండి. ఎవరితడు, ఎవరు ప్లస్ ఇతడు, ఇదేంటిది? ఉత్వ సంధి లేదంటే ఉకార సంధి. నెక్స్ట్ డొక్కలెండి, డొక్కలు ప్లస్ ఎండి, డొక్కలెండి. సో ఇది కూడా లు వస్తుంది కాబట్టి ఉత్వ సంధి. బుట్టలల్లి, బుట్టలు ప్లస్ అల్లి, ఇది కూడా ఉత్వ సంధి. గుడ్డలు ఉతికి, గుడ్డలు ప్లస్ ఉతికి, గుడ్డ, ఇది కూడా అదే ఉత్వ సంధి. నెక్స్ట్ రాముడు ఎప్పుడు, రాముడు ప్లస్ ఎప్పుడు, ఇది కూడా ఉత్వ సంధి. నెక్స్ట్ వెలుగును ఇచ్చను, వెలుగు ఇది కలిపి రాయమంటుండ్రు, ఇది ఈజీ మనకు. మళ్ళీ సంధి పేరు కూడా రాయమంటుండ్రు. వెలుగును ప్లస్ ఇచ్చను, వెలుగును ఇచ్చను, ఉత్వ సంధి. కులాలు ప్లస్ అని, కులాలని, ఇది కూడా ఉత్వ సంధి. కూటికి ప్లస్ ఇంత, కూటికి ఇంత, కూటికి ఎంత, ఇది ఇత్వ సంధి. కొండ్రలు ప్లస్ ఏసి, కొండ్రలేసి, ఉత్వ సంధి. కబుర్లు ప్లస్ అని, కబుర్లని, ఉత్వ సంధి. అంది ప్లస్ ఇచ్చు, అందిచ్చు, అంది ఇచ్చు, ఇది ఇత్వ సంధి. ఓకే. నెక్స్ట్ మనకు విభక్తి ప్రత్యయాలతో ఫిల్ చేయమన్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ సమాపక అసమాపక క్రియ భేదాలు గుర్తించండి. మరికొన్ని అసమాపక సమాపక క్రియలు రాయండి. సో వెళ్ళి, తెచ్చి, తెంపి, తిని, చూసి, ఇవన్నీ కూడా అసమాపక క్రియలు. తిన్నది, చేసింది, అల్లింది, తెచ్చింది, తెచ్చాడు, రాశాడు, ఇవన్నీ కూడా సమాపక క్రియలు. నెక్స్ట్ ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, విద్యార్థక వాక్యాలను గుర్తించండి. అవసరమైన చోట విరామ చిహ్నాలను ఉంచండి. దెబ్బ ఎట్లా తగిలింది, ఇది ప్రశ్నార్థక వాక్యం. తప్పకుండా ఇంటి పని పూర్తి చేయాలి, ఇది విద్యార్థక వాక్యం, ఎందుకంటే ఆర్డర్ కాబట్టి. పండుగ నాటికి గుడిని అలంకరించండి, ఇది కూడా ఆర్డర్ కాబట్టి విద్యార్థక వాక్యం. అమ్మో ఎంత పెద్ద పాము, ఇది ఆశ్చర్యార్థక వాక్యం. నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో, ఇది కూడా ఆశ్చర్యార్థక వాక్యం. మీది ఏ ఊరు, ఇది ప్రశ్నార్థక వాక్యం. కింది వాక్యాలను చదవండి, అవి ఏ రకమైన వాక్యాలకు గుర్తించండి. ఇది ఆల్రెడీ మనం ఇందాకనే చూసాం కాబట్టి ఈజీ అన్నమాట. నెక్స్ట్ వాక్యాలు అంటే ఇందాక మనం 3 వాక్యాలు అయిపోతున్నాయి. ఇప్పుడు ప్రార్థనార్థక వాక్యం చూద్దాం. ప్రార్థనార్థక వాక్యం అంటే ప్రార్థిస్తున్నట్టుగా ఉండేటువంటి వాక్యాలను మనం ప్రార్థనార్థక వాక్యాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, దయచేసి మీరు రావాలి, ఇవన్నీ కూడా ప్రార్థనార్థక వాక్యాలు. మరి సామర్థ్యార్థక వాక్యాలు అంటే ఏంటంటే, నేను ఉన్నత చదువు చదవగలను, నడిచి వెళ్ళగలను, భయం లేకుండా మాట్లాడగలను, ఇవన్నీ కూడా సామర్థ్యార్థక వాక్యాలు. మరి సందేహార్థక వాక్యాలు అంటే, అతడు వస్తాడో రాడు, రేపు వర్షం పడవచ్చు, ఈరోజు ఎండ కాస్తుందో లేదో. ఓకే. సో ఇవన్నీ కూడా సందేహార్థక వాక్యాలు, అంటే పని జరుగుతుందో లేదో తెలుపుతాయి అన్నమాట. నెక్స్ట్ అనుమత్యార్థక వాక్యం అంటే అనుమతిస్తామన్నమాట. లోపలికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు, కొద్దిసేపు టీవీ చూడొచ్చు, మీరు వెళ్ళవచ్చు, ఇవన్నీ కూడా అనుమతార్థక వాక్యాలు. మరి నిషేధార్థక వాక్యాలు అంటే ఏంటంటే, ఇతరులను ఎగితాలు చేయవద్దు, నీటిని వృధా చేయవద్దు, ఎక్కువసేపు నిద్ర పోవద్దు. అంటే ఇవన్నీ కూడా పనులను నిషేధిస్తున్నాయి కాబట్టి నిషేధార్థక వాక్యాలు. ఇప్పుడు మనం ఇందులో ఏవి ఏ రకమైన వాక్యాల్లో చెప్పాలి చూద్దాం. నేను చెప్పింది విన్నారో లేదో, ఇది సందేహార్థక వాక్యం. ఓకే. నెక్స్ట్ ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో, సందేహార్థక వాక్యం. మామూలుగా ఇక్కడ చూడండి, అట్లా అనుకోకండి అన్నది ప్రార్థనార్థక వాక్యం కిందకి వస్తుంది. ఓకే, రైట్. మీరు ఎప్పుడైనా రావచ్చు, అనుమతార్థక వాక్యం. అనుమతి లేకుండా లోనికి రావద్దు, నిషేధార్థక వాక్యం. మీరు భోజనానికి వెళ్ళవచ్చు, అనుమతార్థక వాక్యం. అబ్బా ఎంత వర్షం కురిసింది, ఆశ్చర్యార్థక వాక్యం. మనసు పెట్టి వినండి, విద్వర్ధక వాక్యం. లైక్ దట్. ఓకే. నెక్స్ట్ విడదీయండి, సంధిని గుర్తించి సంధి పేరు రాయండి. రంగనాథ ఆలయం, రంగనాథ ప్లస్ ఆలయం. ఓకే. ఆయు ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది, అదే సవర్ణ దీర్ఘ సంధి. ఓకే. రంగనాథాలయం. అమృతాన్నం, అమృత ప్లస్ అన్నం.
ఆ ఈ ఊరులకు సవర్ణాచ్చుల పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశమగును. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. అజరామరం అజరా ప్లస్ ఆమరం. కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు. నెక్స్ట్ విగ్రహ వాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయని అంటుండ్రు. చదువు సంధ్యలు, చదువుయును సంధ్యయును, లేదంటే చదువు సంధ్య, చదువు మరియు సంధ్య. సో ఇది ద్వంద్వ సమాసం. పాము ముంగిసలు, ఎండావానలు, కొండా కోణలు, మంత్రతంత్రాలు, తల్లిదండ్రులు, రామకృష్ణులు, కూరగాయలు, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలు. అయిపోయింది ద్వంద్వ సమాసం నేర్చుకున్నాం. ఇప్పుడు దిగు సమాసం చూద్దాం. నవరసాలు, చతుర్వేదములు, షట్చక్రవర్తులు, పంచపాండవులు, దశదిశలు. సో ఈ పదాలలో మొదటి పదం అంటే పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండి, రెండవ పదం అంటే పరపదము నామవాచకంగా ఉంది. వీటికి విగ్రహ వాక్యాలు ఎలా ఉంటాయంటే చూద్దాం. నవరసాలు అంటే 9 సంఖ్య గల నరసాలు. చతుర్వేదములు 4 సంఖ్య గల వేదములు. షట్చక్రవర్తులు 6 సంఖ్య గల చక్రవర్తులు. పంచపాండవులు 5 సంఖ్య గల పాండవులు. దశ దిశలు 10 సంఖ్య గల దిక్కులు. 8 బొమ్మలు 8 సంఖ్య గల బొమ్మలు. ఓకే, సో సింపుల్. పూర్వపదం సంఖ్యావాచకం అయితే అది ద్విగు సమాసం. సో సింపుల్ అనమాట. అంటే సందుల్లో పూర్వస్వరం ఉంటుంది, పరస్వరం ఉంటుంది. సమాసాల్లో పూర్వపదం ఉంటుంది అండ్ పరపదం ఉంటుంది. సో అయితే ఇక్కడ పూర్వపదం సంఖ్యావాచకంగా ఉంటే దాన్ని మనం ద్విగు సమాసం అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 100 సంవత్సరాలు, 100 సంఖ్య గల సంవత్సరాలు ద్విగు సమాసం. ముక్కు చెవులు, ముక్కు చెవులు అనేది ద్వంద్వ సమాసం. 7 ఏండ్లు ఇది ద్విగు సమాసం. 6000 గుర్రాలు ఇది కూడా ద్విగు సమాసం. శౌర్య ధైర్యాలు ఇది ద్వంద్వ సమాసం. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like the video, just hit a like and comment, and if possible, please share with your friends. Yeah, thank you so much.